అంతకుముందు ఎప్పుడు కూడా ఇలా 3 మండలాల విలేకరులు ఒకేసారి ఐకమత్యంగా ఉండి ఒకేసారి ఇచ్చేసి కలవడం అనేది మొట్టమొదటిసారి చాలా ఆనందకరంగా ఉంది. మీరు ముందు కూడా రాబోయే నూతన సంవత్సరంలో కూడా అందరూ కూడా ఒకే మాట మీద ఉండి ప్రజలకు అందుబాటులో ఉంటూ అందరికీ ఉన్న సమాచారాన్ని తెలియజేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా విలేకరులకి మీరు రాసిన అనుభవాలని అన్నీ చక్కగా చేసుకున్న దాన్ని ప్రజలందరూ తెలుసుకుని మంచి విధంగా మలుచుకుంటారు. మీరు కూడా తప్పకుండా అలా మంచి వార్తలు చేయాలని నూతన సంవత్సరంలో చేయాలని కోరుకుంటున్నాను. మా 3 మండలాల్లో ప్రజలందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా మరి మన విలేకరుల సోదరులందరూ సోదరిమణులు అవ్వండి సోదరులందరూ కూడా మన పాత ఉయ్యూరు నియోజకవర్గం అంటే ఉయ్యూరు మండలం, పవిడిమొక్కల మండలం, కోట్లవల్లూరు మండలాలకు చెందినటువంటి మరి విలేకరుల సోదరులు మరి నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి అందరూ ఐక్యంగా కలిసి ఇక్కడికి వచ్చి
హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ మన ఉయ్యూరు పట్టణంలో మన కవిరాజ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అందరూ ఇల్లేకల ఆధ్వర్యంలో ఉయ్యూరు పట్టణ ప్రజలకి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అలాగే ఇల్లేకల సమావేశం పెట్టడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ అందరు కలిసి వాళ్ళ మన టౌన్ విలేకరులు కానీ, అలాగే పైడిపొక్కల మండలం, ఒల్లూరు మండలం, 3 మండలాల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఒక మంచి చక్కటి కార్యక్రమం చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక నగర పంచాయతీ ఒక చైర్మన్గా నేను అభినందనలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే నాకు కూడా ఇక్కడ సన్మానం చేయడం జరిగింది మీ విలేకరులంతా. నేను ఎంతో గొప్పగా భావిస్తున్నాను. నన్ను ఇక్కడ పిలుచుకొచ్చి నన్ను ఇక్కడ సన్మానం పెట్టినందుకు మీరందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఇలాగే మీరందరూ కూడా కలిసిమెలిసి మంచి కార్యక్రమాలు చేసుకోవాలని విలేకరుల సోదరులందరూ కూడా, వాస్తవాలు ఉంటాయి, అవాస్తవాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. అది మీ వృత్తిని మీరు కంపల్సరీగా మీరు పోషించుకోవాలి. సర్కిల్ పరిధిలో ఉన్న ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారు ఏర్పాటు చేసిన అడ్వాన్స్గా నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని ఆకాంక్షతో ప్రతి ఇయర్ ఎండింగ్ ఇట్లా చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో కూడా నేను చూశాను, నేను పనిచేసినప్పుడు 2011లో కూడా ఇటువంటి కార్యక్రమాన్ని అప్పుడు నాంది పలికారు. అప్పుడే స్టార్ట్ చేయాలని తెలియదు, కానీ అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇట్లా జరుపుకుంటూ వస్తున్నారు. ప్రెస్ వారికి మాకు ఉన్న అవినాభావ సంబంధం, మాకే కాదు ప్రతి ఒక్కరితో కూడా ఇలా అవినాభావ సంబంధంతో ఉంటారు. ఈ రిలేషన్ ఎప్పుడు కూడా ఎంతో మంచిగా కొనసాగిస్తూ, అలాగే నూతన సంవత్సరం శుభాకాంక్షలు మా అందరినీ ఈరోజు పిలిచి అడ్వాన్స్గా చెప్పినందుకు ఈ సంవత్సరం వారి ఆశీస్సులు, మా ఆశీస్సులు, వాళ్ళకి ఆశీస్సులు కదా, పరస్పర సహకారం. మేమంతా కూడా ట్రైన్ లాంటి వాళ్ళు. ఒకవేళ పెట్టి తప్పుతున్నప్పుడు, బ్యాలెన్స్ తప్పుతున్నప్పుడు మీరు ట్రాక్లు పెట్టండి, దాన్ని పాజిటివ్గా తీసుకుని హ్యాపీగా మీ అందరం మేము కోఆపరేట్ చేసి చక్కగా మంచి అడ్మినిస్ట్రేషన్తో మేము పనిచేస్తాం. హ్యాపీ న్యూ ఇయర్. సార్ 2018 సందర్భంగా ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలిచి మంచి విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇంతే ఆనందంగా నెక్స్ట్ ఇయర్ కూడా మనం అందరం కలిసి ఉండాలని చెప్పి ఆశిస్తూ అడ్వాన్స్గా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ రకంగా ఈ రన్నింగ్లో గ్యాదర్ చేసుకుంటున్న ఈ ఆత్మీయ సమ్మేళనానికి పోలీసు వారిని కూడా ఆహ్వానించి మంచి విందు ఏర్పాటు చేసి ఈ మంచి చాలా చక్కగా ట్రీట్ చేశారు. దానికి ముందుగా నాకు కృతజ్ఞతలండి. మీ అందరికీ కూడా అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2018 సంవత్సరం హ్యాపీగా ముగించుకుని 2019 సంవత్సరం ఇంకా హ్యాపీగా వెళ్తుందని ప్రెస్ వారితోనే స్వాగతం పలుకుతున్నందుకు మరి ముఖ్యంగా ఆనందిస్తూ 2019 అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మరి పిలిపించి మంచి చక్కగా విందించినందుకు మీ అందరికీ ప్రత్యేకించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ
మామిడిముక్కల తోటలవల్లూరు మండల కండిపాడు విలేకరు సోదరులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఎటువంటి కష్టాలు లేకోకుండా ఆనందంగా 2019 సంవత్సరం గడిచిపోవాలని మనసారా భగవంతుని ప్రార్థిస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను.